నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. ఇక్కడ వారసు కూడా వారసుడే ఉంటారు. ఓకే అన్న, ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మన ఏరియాలో ఏంటన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా మెయిన్ అంటే కరెంట్ కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ దాని ఏమంటారు డ్రైనేజ్ కానీ, ఎట్లా వాటి తాగే నీళ్ళు కానీ ఎలా అనిపిస్తుంది? మెయిన్ ఎక్కువ ఏంటంటే మనకు వాటర్ దానికి సంబంధించింది చాలా ఇబ్బందికరంగా ఉంది వారసుల మొత్తంలో. ఇంకోటి వర్షం వాటర్ వస్తే కూడా మొత్తం మోరీలు అన్ని జామ్ అవుతున్నాయి. రోడ్ల మీద టూ వీలర్ వెహికల్స్ కూడా అన్ని కొట్టుకుపోతున్నాయి చాలా వరకు. ఎక్కడ పెద్ద వర్షం పడితే మోరీలు అన్ని నిండిపోతున్నాయి. అది ఎటు తీసలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తున్నారు ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ వెనక ఉన్న మనుషులు కానీ, చెప్పాలి వాళ్ళందరూ వచ్చి ఇవి ఓటు వేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. వాన పడుతున్నప్పుడు కూడా కొమ్మలు ఇరిగిపోతున్నాయి, రోడ్లు జామ్ అవుతున్నాయి. మన గల్లీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్కి పోయేటప్పుడు పిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల కొద్దిగా ఈ పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఇంట్లో ఏమైనా కంప్లైంట్ వచ్చిందన్నది ఉంటాయి సంబంధం. మోర్లు జామ్ అయినా కానీ చేసినా కానీ ఆన్లైన్ కంప్లైంట్ చేయమంటారు. ఆన్లైన్ కంప్లైంట్ చేసినా కానీ మళ్ళీ ఒక 2 days 3 days మళ్ళీ ఒక మేము యాక్చువల్గా 1 day రావాలి. అప్పుడు చేసుకోవాలి. 1 day 2 days అది మనమే సాల్వ్ చేసుకుంటున్నాం. ఇక ప్రజలే సాల్వ్ చేసుకుంటారు దాన్ని మెల్లమెల్లగా. ఇక దాన్ని పట్టించుకుంటారు, అధికారులు పట్టించుకుంటారు. అప్పట్లేక ఉన్నా లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. వాటర్ అయినా తాగిన మంచిగా వస్తున్నాయి. తాగిన ఎవరి సుమత బట్టి వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 4 ఉంటారు కదా, దానిలో ఒక 4కి 4 బకెట్లు వస్తాయి. మిగతా రావట్లేదు. పైసలు ఉన్న బిల్డింగ్ ఉన్న వాళ్ళు బోర్లు వేసుకుంటారు. ఇక పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నదానికి అదే యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఒకరోజు వాటర్ డే బై డే వస్తాయి కదా, అది నింపుకుంటే 2 రోజులు 3 రోజులు దాన్నే వాడాలి మేము వాటర్. ఇంకోటి అంత కిరాయి ఉండదు. ఆ వచ్చే వాటర్ కూడా మొత్తం ఏమంటారు కొద్దిగా లైట్ గా బ్లాక్ ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలర్ వస్తుంది, కొద్దిగా మట్టికి ఇట్లా వస్తుంది. దాని మీద అది కొద్దిగా చూసుకోవాలి. సో మరి ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయన్న, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. మేము అందరం కార్మికులు. మేము స్వచ్ఛ ఆటో సంబంధించి మేము ఇంటింటి చెత్త ఇస్తాం మేము అందరము. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ యాక్చువల్గా అప్పుడే ఇది జియో పాస్ అయిందట. ఏంటంటే రామ్కి ఒక ప్రైవేట్ సంస్థ, అది రామ్కి ఒక ప్రైవేట్ సంస్థ. మేము ఇంతకుముందు ఈ జిహెచ్ఎంసీలోనే మేము మా జిహెచ్ఎంసీ తరపున మేము పనిచేసేది. మాకేమో గవర్నమెంట్ జీతం ఇయ్యరు. మేము ఇంటింటి జీతం తీసుకోవాలి. వాళ్ళ దగ్గర 100 రూపాయలు, 50 రూపాయలు, 100, 150 రూపాయలు తీసుకోవాలి మేము రిక్వెస్ట్ తోని. అట్లనే మా జీవనం ఇప్పుడు కాదు, ముత్తాత నుండి ఇదే పని చేస్తున్నాం మేము. వెహికల్ వాళ్ళు ఇస్తారు, కానీ మేము 1 lakh పే చేయాలి. మేము డౌన్ పేమెంట్ పే చేయాలి. మిగతా అమౌంట్ ఏదో ఉండదు 8 lakhs వెహికల్ కి. మిగతా అమౌంట్ జిహెచ్ఎంసీ ఈఎంఐ లెక్క కట్టుకుంటే మా వెహికల్ ఇస్తుంది. పలానా ఒక ఏరియా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తుంది. మేము ఆ ఏరియా పని చేసుకుంటాం. అయితే ఇది కొత్తగా రామ్కి వ్యవస్థ వచ్చేసి మాకేంటంటే మీకు ఇట్లా మేము ఇంటింటి చెత్త మీరు తీసుకోవాలి, కానీ మేమే ఆ చట్టం మేము తీసుకొని వేడి ద్వారా తీసుకొని మీకు ఇస్తామని చెప్పేసి జీతం 15,000, 14,000, 13,000. నేను అదే 14,000, 15,000 అంటే ఇద్దరు ఉంటారు, వాళ్ళ మొగలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. మాకు సంపాదించుకొని బిల్డింగ్ కట్టుకోకుండా పర్లేదు, మాకు సంపాదన అవసరం లేదు. కడుపు నుండి తిండి ఉండి ఈ చెత్త పని చేసే వాళ్ళకు ఎవరికి రిమ్ కిరాయి ఇస్తలేరు. మాకు ఉండడానికి ఇల్లు ఎవరు ఇస్తలేరు. ఏం పని చేస్తారని చెత్త పని, చెత్త మేము కిరాయి ఇయ్యము, మాకు సంబంధం లేని చెప్పి చాలా చీప్ గా చూస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయాలన్నీ గవర్నమెంట్ కి ఎన్నోసార్లు లెటర్ ఇచ్చాము, ఎన్నోసార్లు పోయాము, కానీ ఎవరు పట్టించుకుంటారు. ఈ మధ్యలో మళ్ళీ ఏం చేశారు, వేరే దారిలో వచ్చేసి మేము మీకు చెత్త మేమే తీసుకుంటాము, మీరు అవసరం లేదు, మీరు జరుపుకోవాలని చెప్పేసి మీకు 20,000 ఇస్తామంటే చేయాలంటే వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళు చేసుకుంటాము, మేము వేరే స్టేట్ నుండి మనుషులు దిగుకుంటాము, వాళ్ళతో చూపించుకుంటామని చాలా ఇబ్బంది పెడుతున్నాం. మాకు ఆల్రెడీ నేను కూడా మొన్న కూడా పోయాము, సీఎం దగ్గర పోయాను. దాని దగ్గర మాకు ఈసార్లు అందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇవాళ కూడా మేము స్టక్ చేసినాము. ఆల్రెడీ మేము అన్ని డంపింగ్లో మేము ధర్నాలు చేసినాము, బంద్ చేసినాము. ఇవాళ కూడా ఇది కూడా కొద్దిగా సీఎం సార్కి మేము కోరేది, ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులతో పాటు మీరు కూడా పారిశుద్ధ్య కార్మికులే కదా. సీఎం సార్కి మేము కోరేది ఒకటే, సార్ దయచేసి మా పొట్ట మీద కొట్టకండి. ఏది ఉన్నా మీరు, మా డిమాండ్స్ ఏం లేదు సార్. అది ఆ రామ్కి జియో ఏదైతే పాస్ చేసిందో ఆ జియో రిటర్న్ చేసుకోవాలి, రద్దు చేసుకోవాలి. మాకున్న స్వచ్ఛ ఆటోతో మేమే పని చేసుకోవాలి, మేమే వేసుకుంటాం. మా మీదనే ఇంకా కావాలంటే మీకు ఎలాంటి డిమాండ్ చేస్తారో వాళ్ళు, ఎలాంటి అంటే వర్క్ చేయకపోతే ఎలాంటి ఏమైనా శిక్ష వేస్తారో దాన్ని మేము భరించుకుంటే పని చేస్తాం. యాస్కం తీసుకోవచ్చు మా మీద, కాకపోతే మేము బరాబర్ పని చేస్తున్నాం కాదు. కానీ ఏదో సమస్య నుండి తీసుకొచ్చి మా మీద పొట్టలు కొట్టి మమ్మల్ని జరపాలనే ఉద్దేశం చేయకండి దయచేసి. అదే మేము చాలా మంది కోరుతున్నాము. దగ్గర ఈ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లో 60,000 మంది కార్మికులు ఉన్నాము. 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నాము. ఇది ఆల్రెడీ చాలా ఎత్తున పోతుంది. దయచేసి సీఎం సార్కి, ఎందుకంటే సీఎం సార్ చేతిలో ఉంది,
ఇప్పుడు మన 60,000 మంది అంటున్నారు మీరే, 60,000 ఓట్లు. సో మరి ఏంటి మరి ఎలా చూస్తున్నారు గవర్నమెంట్? అదే కదా మేము ఫేస్ చేసేది. ఇప్పుడు మేము కూడా మాకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు మా టైం వచ్చినా కూడా మేము చూపిస్తాం అది ఏంట్లోనో ఏందో అని మేము కూడా చూపిస్తాం. ఇప్పుడు మాకు సహకరిస్తాం, మేము కూడా సహకరిస్తాం. అది మా 60,000 మంది ఓన్లీ మీ కార్మికులే, మరి మీ కుటుంబాలు కూడా ఉన్నాయిగా, ఉన్నాయి, అంటే లక్షలు పోతున్నాయి. ఆ విషయం ఆ సార్ అందరూ తెలుసు. ఈ రామ్కి సమస్యని రద్దు చేయాలి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికార పార్టీకి ఉంటుందా లేకపోతే వేరే పార్టీలకు? ఇప్పుడు మేము మా తరఫున చెప్పుకుంటే మాకు ఒక్కటే కాదు, ఈ ఆటో యూనియన్ వాళ్ళకు కూడా ఉంది ప్రాబ్లము, మాకున్న ప్రాబ్లము, ఇంకా వేరే వేరే సంస్థలు కానీ వేరే వేరే యూనియన్ తప్ప కానీ చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ క్లారిటీగా ఉన్న ఏ రాజకీయ నాయకులు అంటే మన ఇప్పుడు అధికార పార్టీ సాల్వ్ చేసుకుంటే రేపు రోజున ఇప్పుడు అధికార పార్టీకి ఛాన్స్ ఉంటుంది, సపోర్ట్ చేయడానికి ఓట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అధికార పార్టీ ఏదైనా పట్టించుకోకుండా మేము అధికారం ఉన్నాము, తిన్నామా తాగినామా పడుకున్నామా అనేది కాదుకుండా ప్రజలు ఎన్నుకున్న వాటి కాబట్టి నువ్వు నాయకుడు అయినావు. ప్రజలను పట్టించుకోకుండా నువ్వు ఏదో నువ్వు చేసుకుంటా అంటే కాని పని అది. దయచేసి దృష్టి పెట్టండి, ప్రజల మీద దృష్టి పెట్టి మీకు మళ్ళీ ఇంకోసారి రావాలంటే అధికార పార్టీ రావాలంటే దయచేసి యాక్చువల్గా నేను కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ని, మేము కూడా అది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే మాకున్న ప్రాబ్లమ్స్కి మేము చెప్తున్నాం. అది ఏదైనా మనం పని చేస్తాం కాబట్టి టెంపరీగా చేస్తున్నాం కాబట్టి పార్టీ బరాబర్ ఓకే, కానీ ముందర నాయకులు కొద్దిగా బరాబర్ లేరు, వాళ్ళు పనిచేస్తలేరు. దానివల్ల గత ప్రభుత్వం బాగా చేసింది, ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. గత ప్రభుత్వం అది తినకపోవచ్చు పనిచేసింది అది అప్పు చేసి అని చెప్పి వాళ్ళ వెతకాల ఉంటే పని చేసింది. కానీ ఈ ప్రభుత్వం మాకు చాలా ఇబ్బంది పెడుతుంది, పని చేయట్లేదు. మా ఒక్కటే విషయం కాకుండా చాలా మందికి పొట్ల మీద కొడుతుంది. దయచేసి ఆ విషయం కొద్దిగా మీ మీడియా ద్వారా తెలియజేసింది తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా బ్రదర్, మీకు సమస్యకి ఇప్పుడు మనం చిత్రీకరించాం కాబట్టి తప్పకుండా మీ సమస్యను తీసుకెళ్దాం. కాకపోతే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి సరే మీరు చెప్పారు బాగానే ఉంది, గత ప్రభుత్వం కొన్ని పనులు చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేసే పనులు చేస్తే అవకాశం ఉంటుందని అన్నారు. అదే ఈ ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీ ఏది ఉందో బీజేపీ కూడా కొన్ని సీట్లు రాణిస్తుంది. ఎందుకంటే బీజేపీ కూడా చాలా మంది నాయకులు ఉన్నారు, కార్మికులు అందరూ ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా కొన్ని సీట్లు వస్తాయి. పల్లెటూరులకు చాలా తక్కువ ఉంది, కానీ ఈ మన సీట్ల జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ బీజేపీ కూడా వస్తుంది. బీజేపీ కొన్ని వస్తుంది, కాంగ్రెస్ కొన్ని వస్తుంది, టీఆర్ కూడా కొన్ని వస్తుంది. మనకి ఎవరు పైలంగా మేయర్ అయ్యే అవకాశం మేయర్ అయ్యే అవకాశం అది మనం చెప్పలేము, అది ప్రజల దృష్టిలో ఉంటుంది, ప్రజల చేతిలో ఉంటుంది. అది నేను పలాని వ్యక్తికి ఓటు. మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు కేసీఆర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్, మేము డైరెక్ట్ చెప్తున్నా. ఆయన జైలు వేసుకుంటాడు, వేసుకున్నాను. కేసీఆర్ అంటే ఇష్టం, కేసీఆర్ వస్తాడు, కేసీఆర్కి ఇస్తాం అంతే. మాకు కేసీఆర్ బండ్లు ఇచ్చిండు, మా కేసీఆర్ వల్లనే మేము బతున్నాం, మా కార్మికులు అందరూ. ఇప్పుడు మా పొట్ట గుంజి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన వాటిని గుంజుకుపోతామని చూస్తుండ్రు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు వస్తున్నాయి, 6 గ్యారెంటీ ఒక్క గ్యారెంటీ లేదు మాకు, ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలేదు సార్, ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలేదు మాకు, ఏది ఇవ్వలేదు మాకు. గ్యాస్ ఫ్రీ కాలే, 500 గ్యాస్ అన్నాడు, అది కూడా లేదు. ఆడోళ్ళకి 2500 అన్నాడు, అది లేదు. ఇప్పుడు మాకు రైతు బంధు 4,000 అన్నారు, అది లేదు. కూటీలు అన్నాడు, అవి లేదు, ఏది లేదు సార్. మాకు ఏమి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. మా కేసీఆర్ పెట్టిన భిక్షని మా కేసీఆర్ వల్లనే మేము పని చేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి మమ్మల్ని రేపు జైలు వేసినా సరే కానీ వానికి ఓటేయం, నేను డైరెక్ట్ చెప్తున్నా. భయపడేది లేదు చెప్తున్నా, నేను కేసీఆర్కే ఓటేస్తాను. కేసీఆర్ నేను చేస్తున్నా. మా బండ్లు ఆయన గుంజుకుపోతాను చూస్తుండు, మా కేసీఆర్ ఇచ్చింది. అయితే అది ఏ ప్రభుత్వం అయినా జిహెచ్ఎంసీ వెహికల్ వేయాల్సిందే. అది కేసీఆర్ అని కాదు, రేవంత్ రెడ్డి గారు సార్. ఏ వెహికల్ అయినా జిహెచ్ఎంసీ సంబంధించింది. కాకపోతే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ హయాంలో రిలీజ్ అయింది తప్ప, కానీ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఇచ్చిందని చెప్పి చెప్పలేము, మనం కాంగ్రెస్ ఏం చెప్పలేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ వెహికల్ అది, మా రాజకీయాలకు సంబంధం లేదు, మాకు జిహెచ్ఎంసీ వెహికల్ కాబట్టి జిహెచ్ఎంసీ సంబంధించింది అది. కాకపోతే కార్పొరేషన్ అది, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఇవ్వాల్సిందే, వాళ్ళ పనే అది. మేము చెప్పేది ఏంటంటే ఒకటే, కాంగ్రెస్ అయినా రాని, టీఆర్ఎస్ అయినా రాని, బీజేపీ అయినా రాని, ప్రజలకు అన్యాయం చేయకుండా ప్రజలకి ఏదైనా సమస్యలు ఉండే అధికార ఆ పార్టీ మాకు, మేము దానికి ఆ వ్యక్తికి మేము సిద్ధంగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ ఎలా ఉందన్న, ఫామ్ నింపాం ఇచ్చేసాం మేము, ఫార్మ్ అవుట్ చేసాం. ఓకే, ఎందుకంటే ఇన్ని రోజులు చాలా ఏమంటారు డబుల్ ఓట్లు పెట్టారు. ఈ దీంట్లో వల్ల ఎందుకంటే
చనిపోయిన వాళ్ళు తెలిసిపోతుంది, ఆ, అవును, అది బతికిన వాళ్ళు ఉన్నది ఎంత ఉన్నారు మనకు తెలుస్తుంది. డబల్ ఓట్లు లేకుండా ఇప్పుడు నేను హైదరాబాద్ ఉంటున్నా, మా పల్లె మా జనగా మాది, అక్కడ కూడా ఓటు వేసుకుంటాము, ఇక్కడ కూడా ఓటు ఉన్నది. అట్లా ఉన్నాయి కొందరికి, అంటే నా దానికి కలటలేను, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అవును. ఇట్లా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఇది చాలా బెటర్ చేసింది ఒకటే, ఎందుకంటే ఎంతమంది ఉన్నారు, ఎంత ఓటర్లు ఉన్నాయి అని చెప్పేసి మన ప్రభుత్వం కూడా ఒక క్లారిటీకి వస్తుంది. ఓకే. సో చూసారు కదండి, మొత్తానికైతే వీళ్ళంతా కూడా జిహెచ్ఎంసీ చెత్త ఏదైతే వ్యాన్లు ఉంటాయి కదా, ఆ ఇంటింటికి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటో కార్మికులు వీళ్ళందరూ కూడా వాళ్ళే, మొత్తం చాలా మంది ఉన్నారు. సార్ కెమెరా తిప్పండి, వీళ్ళంతా వాళ్ళే. సో వీళ్ళందరిది ఒకటే డిమాండ్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే చెత్తను సేకరిస్తున్నారో ప్రతి ఇంటికి వసూలు చేసే ఆ డబ్బులు వాళ్ళ జీవితానికి ఉపయోగపడే డబ్బులు, కాకపోతే గవర్నమెంట్ నుంచి ₹1 కూడా జీతం రాదు. కాకపోతే ఈ ర్యామ్కీ సంస్థకి వీళ్ళు ఏదో ఒక జీవో పాస్ చేసి ఈ చెత్త సేకరించే విషయంలో వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. సో వాళ్ళు దాదాపుగా 60,000 మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలతో కలిపితే లక్షల్లో ఉన్నారు వాళ్ళు జనం. సో ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి, వాళ్ళు జీవన్ రద్దు చేసుకుని వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నారు. మా బతుకులు చెత్త కంటే హీనంగా తయారైంది, ఎందుకంటే ఎవరు రెంట్ కూడా ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు, మాకు రెంట్కి కూడా ఇల్లు ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ చెత్త పెట్టుకుంటున్నారంటే చెత్తవాళ్ళు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో వీళ్ళు కూడా మనలో మనుషులే, వాళ్ళు అన్నమే తింటున్నారు. గ్రీన్ సిటీ లెక్క కాదు ఇది, ఇది చాలా మురికి. ఒక 2-3 రోజులు పోతే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం మురికి కాలతో ప్రజలు మొత్తం వాసనతో చచ్చిపోతారు. కానీ మమ్మల్ని చులకన చూస్తారు. చేస్తాం, రద్దు చేయకపోతే అది కూడా బంద్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. సో స్ట్రైక్ చేస్తే దానికి కూడా సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆటో వాళ్ళు ఈ ప్రీ బస్ పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు కూడా చిత్రం అయిపోయినాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీకి చెత్త వ్యాన్లు కూడా ఇదే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. కానీ చెత్త వ్యాన్ కనుక ఒక రోజు రాకపోతే మన ఇల్లు ఎంత కంపు కొడుతుందో మనకు తెలుసు. దయచేసి గవర్నమెంట్ దీని మీద ఒక రకమైనటువంటి అంటే నిర్ణయం ఇమీడియట్లీ తీసుకోండి. వాళ్ళ డిమాండ్ అది, వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లా. ఆ జీవన్ రద్దు చేయమన్నారు, ర్యామ్కి వాళ్ళు చేసే జీవన్ రద్దు చేయమంటున్నారు. అది ఉండాలి. సో అది గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచన చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓటు స్టూడియో.